ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏజ్ బార్ రోల్ వేయబోతున్నాడట. 55 ఏళ్ల వ్యక్తిగా షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంలో బన్నీకి ప్రభాస్ భారీగా పోటీ ఇవ్వబోతున్నాడట. ఎన్టీఆర్ కూడా ఇంచుమించు ఇలాంటి పనే చేయబోతున్నాడట. బాలయ్య, చిరు కూడా ఇంతకాలం ఫాలో అయిన స్ట్రాటజీని పక్కన పెట్టబోతున్నారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2లో 55 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఇందులో శ్రీవల్లి పాత్రను చంపిన వ్యక్తి మీద రివెంజీ నేపథ్యంగా ఉండబోతుందట. ఇక తన కొడుకుగా మరో యంగ్ హీరోని తీసుకున్నట్టు తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ ప్రయోగమే చేయబోతున్నాడు. 60 ఏళ్ల వ్యక్తి యవ్వనంలో తను మిస్ చేసుకున్న కళల్ని తీర్చుకునేందుకు కాలంలో వెనక్కి ప్రయాణించడమే ప్రాజెక్ట్ కి అంటున్నారు. అంటే ప్రభాస్ ఇందులో 60 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడా అనే ప్రచారం జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత శంకర్ మేకింగ్ లో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో ప్రయోగం చేయబోతున్నాడు. అందులో 50 ఏళ్ల బ్యాచులర్ గా చెర్రీ కనిపిస్తాడని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 60+ హీరో. ఆయన ఇంతవరకు ఎక్కువగా మిడిల్ ఏజ్డ్ రోల్సే చేశాడు. ఇప్పుడు మాత్రం 50+ ఏజ్డ్ పాత్రలో కనిపించబోతున్నాడట. బోలా శంకర్ గాడ్ ఫాదర్ లో తన పాత్ర వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటాయని తెలుస్తోంది. నటసింహం బాలయ్య అఖండ తర్వాత గోపిచంద్ మలనేని మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు. అలానే అనిల్ రావిపూడి మేకింగ్ లో తను చేయబోతున్న సినిమాలో 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య కనిపిస్తాడట. 18 ఏళ్ల కూతురికి తండ్రిగా కనిపిస్తూ ఏజ్డ్ లుక్ తో కిక్కివ్వబోతున్నాడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వయసు 39 ఏళ్లు, కానీ తను 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడట. గతంలో పూరి మేకింగ్ లో ఆంధ్ర వాళ్ళు చేసిన తారక్ ఇందులో తండ్రి పాత్ర వేసినా గానీ ఏజ్డ్ రోల్ వేయలేడు. కానీ కొరటాల శివ కొత్త మూవీలో మాత్రం తారక్ తన వయస్సుతో భారీ ప్రయోగమే చేయబోతున్నాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరుగుతుంటే తన లుక్ అందుకు రివర్స్ లో ఉంది. తన వయస్సు తగ్గుతూ ఉంది. అలాంటి తను త్రివిక్రమ్ మూవీలో ఏజ్డ్ లుక్ తో షాక్ ఇస్తాడట. గతంలో నాని మూవీలో కూడా ఇలాంటి ప్రయోగమే చేశాడు. ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు.